ఆర్య, 100% లవ్ ఇట్లాంటి మంచి లవ్ స్టోరీస్ ఇచ్చిన సుకుమార్ పుష్ప 1 అండ్ పుష్ప 2లో అట్లాంటి చీప్ లవ్ ట్రాక్ ఎట్లా రాసిండో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఆయన శిష్యుడు బుచ్చిబాబు కూడా మగతనం అంటే మగాడి 2 కాళ్ళ మధ్యలో ఉండేది కాదని, మగాడి నరాల్లో ఉంటదని, ప్రేమకి లోపాలతో పని లేదని, ఇట్లాంటి చాలా గొప్ప విషయాలతో ఉప్పెన లాంటి ఒక సోల్ఫుల్ లవ్ స్టోరీ రాసిన తర్వాత పెద్ది సినిమాలో అసలు లవ్వే లేని లవ్ ట్రాక్ ఎట్లా రాసిండో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. అందరికీ నమస్తే, సినీ మాయ లోకానికి స్వాగతం, సుస్వాగతం. పెద్ది సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పే ముందు సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి చెప్తా. స్టోరీ మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి మీలో చాలా మంది చూసే ఉంటారు ఇప్పటికీ. సో స్టోరీ గురించి ఎక్కువ మాట్లాడకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్తే, ఫస్ట్ పాజిటివ్ అండ్ ది బెస్ట్ పాజిటివ్ థింగ్ అంటే రామ్ చరణ్. సినిమాకి మేజర్ హైలైట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్సే. ఆ మేక్ ఓవర్ కానీ, ఆయన బాడీ కానీ, ఆ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కంప్లీట్లీ పెద్ది అనే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. మనకి సినిమాలో హీరోని చూస్తున్నాం అని కాకుండా పెద్ది అనే క్యారెక్టర్ని చూస్తున్నాం అనే ఫీల్ తీసుకొచ్చిండు ఆయన యాక్టింగ్ తోని. సెకండ్ పాజిటివ్ థింగ్ అంటే క్రికెట్ సీన్స్ అండ్ కుస్తీ సీన్స్ చాలా మంచిగా కొరియోగ్రాఫ్ చేసిండ్రు. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్, రంగస్థలం తర్వాత మేబీ మళ్ళీ ఆ లెవెల్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు రామ్ చరణ్. థర్డ్ పాజిటివ్ థింగ్ అంటే ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నాకు పర్సనల్లీ మసమస సాంగ్ తప్ప ఏ సాంగ్ పెద్దగా నచ్చలేదు, బట్ సినిమాలో సాంగ్స్ కొరియోగ్రఫీ మంచి అనిపించింది. లాస్ట్ పాజిటివ్ థింగ్ అంటే రత్నవేల్ గారి సినిమాటోగ్రఫీ. క్రికెట్ సీన్స్ కానీ, కుస్తీ సీన్స్ కానీ, ఇంకొన్ని యాక్షన్ సీన్స్ కానీ వాటిలో కెమెరా వర్క్ మంచి అనిపించింది. ఇంతే. ఇప్పుడు ఇంకా నెగిటివ్స్ చూసుకుంటే, ఫస్ట్ నెగిటివ్ థింగ్ అంటే జాన్వీ రోల్. అసలు చెప్పాలంటే సినిమాకి హీరోయినే అవసరం లేదు. హీరోయిన్ ఉండి కూడా హీరో జర్నీకి అసలు ఏమాత్రం కూడా పనికిరాదు. అండ్ నేను ముందు చెప్పినట్టు ఇట్లాంటి లవ్ ట్రాక్ ఎట్లా రాసిండో బుచ్చిబాబు, అది కూడా ఉప్పెన్ లాంటి ప్యూర్ లవ్ స్టోరీ తర్వాత. సెకండ్ నెగిటివ్ అంటే ప్రెడిక్టబిలిటీ. మనకి ఈజీగా తెలిసిపోతుంది హీరో ఏం చేయబోతున్నాడు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే. ఒక కొత్తదనం లేదు కథలో. బుచ్చిబాబు 2-3 స్పోర్ట్స్ ని ఒకే స్టోరీలో చెప్పడమే కొత్తదనం అనుకున్నాడు కానీ అసలు వాటిని కరెక్ట్ గా బ్లెండ్ చేయడంలోనే కొత్తదనం మిస్ అయింది. థర్డ్ నెగిటివ్ థింగ్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఒక్క సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా మనం ఇది ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. అన్ని హాఫ్ బేక్డ్ క్యారెక్టర్సే. అసలు బొమ్మనీరాని క్యారెక్టర్ అయితే నాకు తెలిసి ఒక రోజులో అయిపోయి ఉంటుంది షూటింగ్. ఓన్లీ జరిగిన స్టోరీ మొత్తం వినడానికి తప్ప దేనికి లేదు. ఇంక్లూడింగ్ జగపతి బాబు గారు. ఆ మేకప్ ఈజీగా తెలిసిపోతుంది మేకప్ అన్నట్టు. ఆఖరికి శివన్న కూడా ఏదో గురువు అంటే రెగ్యులర్ టిపికల్ గురువు లాగా ఉన్నాడు తప్ప శివన్న చేసేంత పవర్ లేదు ఆ గురు క్యారెక్టర్లో. ఫోర్త్ నెగిటివ్ థింగ్ అంటే మేబీ చాలా మంది ఇది నచ్చకపోవచ్చు కానీ మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ గారి సినిమాల్లో నాకు తెలిసి వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఆల్బమ్ ఇస్ పెద్ది. నిజంగా ఏదో రీల్స్ చేసి ఆ చికెన్ చికెన్ రుద్దుతున్నారు కానీ ఒక్క పర్ఫెక్ట్ సాంగ్ లేదు. నాకు పర్సనల్లీ ఆ మసమస సాంగ్ లో పెద్ది బిట్ కానీ, మసమస అనే బిట్ తప్ప ఏది నచ్చలేదు నాకు. లాస్ట్ నెగిటివ్ థింగ్ అంటే, ఏ ట్రైన్ కోసం అయితే, ఏ ఊరి కోసం అయితే స్టోరీ అంతా నడుస్తుందో ఆ ట్రైన్ ని, ఆ ఊరిని క్లియర్ గా మనకి అర్థమయ్యేటట్టు, ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది, ఇక్కడ ఊరుంది, ఇక్కడ ఇంత దూరం ఉంది అని క్లియర్ గా మనకు అర్థమయ్యేటట్టు చూపించలేరు. అది సీజీ అని ఈజీగా అర్థమైపోతుంది. నాకు ఎప్పుడో సినిమా ఎండింగ్ లో తెలిసింది ఆ రైల్వే ట్రాక్ పక్కకే ఈ ఊరుందని చెప్పి. సో ఇవి పెద్ద సినిమా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి. ఓవరాల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నాకైతే యావరేజ్ అనిపించింది. నిజంగా రామ్ చరణ్ పొటెన్షియల్ కి, ఆ ఎనర్జీకి, ఆ పర్ఫార్మెన్స్ కి పెద్ది అనే ఒక మంచి క్యారెక్టర్ పడింది. కానీ ఆ క్యారెక్టర్ కి తగ్గ ఒక గొప్ప స్టోరీ లేక ఓవరాల్ యావరేజ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. మీరు ఇంకా సినిమా చూడాలన్నా వద్దా అంటే టికెట్ ప్రైస్ 300, 400, 500 ఉంటే మీకు అసలు వర్త్ అనిపించదు. ఒకవేళ మీరు వెళ్ళే థియేటర్లో 100, 150 ఈ ప్రైసెస్ ఉంటే కనుక రామ్ చరణ్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇది పెద్ద సినిమా గురించి నా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే మీకు ఎట్లా అనిపించదో సినిమా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా లోకం. బాయ్.